అన్నపూర్ణ జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. ఆంధ్రప్రదేశ్లోని వ్యాపార రాజధాని విజయవాడలో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలకు తోడు దేశీయంగా డిమాండ్లో వచ్చిన మార్పుల కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి బులియన్ మార్కెట్లో పసిడి ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రికార్డు స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి నమోదైన గణాంకాల ప్రకారం వివిధ క్యారెట్ల బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం నేడు గ్రాముపై 120 రూపాయలు తగ్గింది. దీంతో నిన్నటి ధరతో పోలిస్తే ఇప్పుడు గ్రాము ధర 15,840 వద్దకు చేరింది. 10 గ్రాముల బంగారం ధర 1,58,400గా ఉంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 110 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం దీని ధర 14,520 రూపాయల వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర 1,45,200కు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై 90 రూపాయలు తగ్గి 11,880 వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర 1,18,800కు చేరింది. బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ వెండి ధరల్లో మాత్రం ఎటువంటి కదలిక కనిపించలేదు. విజయవాడ మార్కెట్లో కేజీ వెండి ధర 3 లక్షల వద్దే కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వెండి ధరలు ఈ రికార్డు స్థాయి వద్దే స్థిరంగా ఉండడం గమనార్హం. పారిశ్రామికంగా వెండికున్న డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి వెండి ధరను స్థిరంగా ఉంచుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్లో మార్పులు రావడం వల్ల బంగారంపై పెట్టుబడిదారులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీని ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా వివాహాల సీజన్ కొనసాగుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా కొనుగోలుదారులు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు స్వల్పంగా ఒడిదుడుకులకు లోనవుతుండడం కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపింది.